ప్రెగ్నెన్సీలో చపాతీ తీసుకోవచ్చు అనేది చాలామందికి ఉన్న డౌట్. ఎందుకంటే చపాతీ తీసుకుంటే వేడి చేస్తుంది, అబార్షన్ అవుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో చపాతీ ఏ నెలలో అయినా హ్యాపీగా తీసుకోవచ్చండి. అంతేకాకుండా మనం ప్రెగ్నెన్సీలో ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, ఈ పోషకాలన్నీ చపాతీలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది. అండ్ బాడీలోకి షుగర్ లెవెల్స్ని స్లోగా రిలీజ్ చేస్తుంది. దీనిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది. కాకపోతే ఓన్లీ గోధుమ పిండి, హోల్ వీట్ గోధుమలతో చేసిన చపాతీ మాత్రమే తీసుకోండి. మైదాలో ఏంటి అంటే బాగా వైట్గా రావడానికి కానీ అండ్ అది పొంగటానికి సాఫ్ట్గా రావడానికి కానీ దానిలో కెమికల్స్ యాడ్ చేస్తారనమాట. సో మైదా టోటల్గా అవాయిడ్ చేసి హోల్ వీట్ గోధుమలతో చేసిన చపాతీ తీసుకోండి. అండ్ దానిలో హెల్దీగా ఉండే వెజిటబుల్స్ కానీ, పప్పు ధాన్యాలు కానీ, ప్రోటీన్ ఎక్కువగా ఉండే నాన్ వెజ్ కానీ తీసుకుంటూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.